చాలామంది పేరెంట్స్కి వాళ్ళకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల చైల్డ్హుడ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన పేరెంటింగ్ ఉంటుంది కదా, అవన్నీ చూసి ఎక్స్పర్ట్ అయిపోయి నా పిల్లలు ఎలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, మా నాన్న నన్ను పిలిచి చంపేసేవాడు, అసలు కూర్చుంటే దెబ్బ నిలుచుంటే దెబ్బ అన్నట్లుండేది, చాలా స్ట్రిక్ట్గా పెరిగాను, భయంగా పెరిగాను అని అనుకుంటారు. సో నా పిల్లలు అలా కాదు, నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను అని చెప్పేసి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫ్రీడమ్ ఇస్తున్నాం. ఇలాంటి వాటి వల్ల ఇంటికి వెళ్ళి చూస్తే ఇలాంటి వాళ్ళని ఎలా ఉంటారు అంటే, అసలు వాళ్ళ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి? పిల్లల బిహేవియర్ చూస్తే మనకు అర్థమవుతుంది. రూమ్లో ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చేయడం, తిన్న ప్లేటు టేబుల్ మీదే వదిలేయడం, ఎక్కడైతే బట్టలు విప్పారో బట్టలను అక్కడే వదిలేయడం మెస్సీగా కనబడుతుంది. ఇది నిజంగా ఫ్రీడమా? లేదు, కాదు కదా. అసలు నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడంతో పాటు రెస్పాన్సిబిలిటీని కూడా నేర్పించాలి. ఫ్రీడమ్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఒక షాడో లాంటిది. అది ఎలా అంటే, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనటం ఫ్రీడమ్ కాదు. నువ్వు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చూడండి, అవి కూడా నేనే ఫేస్ చేస్తాను అనే రెస్పాన్సిబిలిటీని తీసుకోవడమే అసలైన ఫ్రీడమ్. అదే అసలైన మెచ్యూరిటీ కూడా. సో పిల్లలకి నేర్పించాల్సింది అదే. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఫ్రీడమ్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఎంత డబ్బు అడిగితే అంత ఇవ్వడం, వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి తిరిగి రావడం, కావలసినవన్నీ కొనుక్కోవడం, ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఇవేమీ లేకపోవడం, ఇది వాళ్ళ దృష్టిలో ఫ్రీడమ్. ఇది క్రియేట్ అవ్వడానికి పేరెంట్స్ తెలియకుండానే చేస్తున్న కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి. నా చైల్డ్హుడ్లో ఇవన్నీ నేను చూడలేదు, సో నేను ఇవన్నీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను అని ఓవర్గా చేయడం అనమాట. స్కూల్ బ్యాగ్ అమ్మే సర్దేస్తుంది, షూ లేస్ కూడా కడుతుంది. స్కూల్లో ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, నాన్న హెల్ప్ చేస్తాడు. లేదంటే హోంవర్క్స్ అయితే కొన్నిసార్లు మనం చేయకపోయినా అమ్మ నాన్నలే రాసేస్తుంటారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఇప్పటికీ పిల్లల హోంవర్క్స్ వాళ్ళే రాసేస్తుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ టీచర్స్ నుంచి, అబ్బాయి ఒకవేళ ఏం చదవట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదండి, హ్యాండ్ రైటింగ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి అన్నప్పుడు టీచర్ కంప్లైంట్ చేసినా తిరిగి వాళ్ళ మీద దెబ్బలాడుతుంటారు చూడండి, అది. లేదంటే టీచర్నే క్వశ్చన్ చేయటం, మీరు అసలు స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు అని. ఇంకా ఫ్రెండ్స్ మధ్య గొడవలు వచ్చాయనుకోండి, ఆ తగుల్ని పేరెంట్సే ఇన్వాల్వ్ అయిపోయి సెటిల్ చేస్తుంటారు. ఆఖరికి ఇంకా ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వచ్చినా కూడా ప్రిపరేషన్ కూడా పేరెంట్సే ఇస్తుంటారు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనేది కూడా పేరెంట్సే డిసైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడైతే పిల్లలకి అలవాటు చేసేస్తున్నామో, పిల్లల్లో ఒక డేంజరస్ మెసేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అదేంటంటే, నాకు ఏదైనా లైఫ్లో ప్రాబ్లం వస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు, అది అమ్మైనా కావచ్చు, నానైనా కావచ్చు, ఇంకెవరైనా కానీ, వాళ్ళే వచ్చి నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అనుకుంటారు. ఇది డిపెండెన్సీ. చాలా మంది నాకు నా వాళ్ళు ఉన్నారు అనేది కాన్ఫిడెన్స్ అనుకుంటాం, కానీ అది కాన్ఫిడెన్స్ కాదండి. ఎక్కడ ఏం చేస్తున్నామంటే, డిపెండెన్సీని ఒక లగ్జరీ ప్యాకెట్లో ఇస్తున్నాం కదా. ఇదన్నీ ఇవ్వడం వల్ల మీ పిల్లలు బలంగా తయారవ్వరు. డిపెండెన్సీ కాదు, ఇండిపెండెంట్గా ఆలోచించే సామర్థ్యాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోవాలి.